నా ప్రభువైన యేసుక్రీస్తునామమున నా మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథం 115వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అనే వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వేస్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అడిగినప్పుడు దేవుడి వాగ్దానం చూపించారండి. వెంటనే స్టాటస్ పెట్టిన చూడండి ఇక్కడ. అవునండి, దేవుడు ప్రతిదినము కూడా మనకి వాగ్దానం ఇస్తున్నారంటే ఆయన నమ్మదగిన వాడు అనమాట. వాగ్దానం చిన్నది వచ్చి దేవుడు మన దేవుడు అనమాట. ఇక్కడ మన పిల్లల్ని మనల్ని వృద్ధి పొందిస్తానని మాట్లాడుతున్నారు దేవుడు. ఆయన వాక్యం ఇచ్చిన నెరవేర్చే దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు అనమాట. అయితే ఇక్కడ ఏమన్నారంటే నిన్ను నిత్యం నడిపిస్తా అంటున్నారు. క్షమకాలంలో నేను తృప్తిపరిచిన ఎముకలను బలపరుస్తా అంటున్నారు. మనము ఉదయకాల సాయంత్రకాల ప్రార్థనలు చేస్తున్నాం, ఇంకా త్యాగం చేస్తున్నాం. బైబుల్ అయితే నేను మొత్తం రాసేసానండి దేవుడి కృప వలన. ఇంకా 40 రోజులు ప్రార్థన చేసాము. ఇంకా ప్రతిరోజు మరి బైబుల్ ధ్యానిస్తున్నాము. ఈ విధంగా ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి దేవుడు మనం నమ్మదగిన వాడు అనమాట. నమ్మిన వాడు అడిగిన వాడిని మనం పొందుకుంటాం అంటున్నారు. ఎందుకంటే ఆయన మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనం జయించి ఉన్నాం అంటున్నారు అనమాట. భయపడద్దు అన్నారు. నీకు తోడైనా భయపడద్దని చెప్పేసి ఆకాశం పెద్ద పెద్ద అక్షరాలు రాయించారండి. 40 రోజున స్వార్థంలో ఇంద్ర పేరు పెట్టి పిలిచి ఆయన మనకు తోడుగా ఉంటారు ఎప్పటికి కూడా అనమాట. మనల్ని రక్షిస్తాకి మనం ప్రేమిస్తున్నాడు అనమాట. కనుక విడివాక మన ఎడల ఆయన కృప చూపించాను అనమాట. నన్ను ప్రేమించమని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు దేవుడు. నన్ను ప్రేమించి జాగ్రత్తగా వెతుకు నన్ను కనుగొంటారంటున్నారు అనమాట. నా విశ్వస్తే నా కృప నీకు తోడుగా ఉంటుంది అంటున్నారు. నా నామం బట్టి నీకు మెచ్చం పడుతుంది అన్నారన్నమాట. పిల్లలు ఏమి కలవు ఆకకొని కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దిగా ఉండదని అంటున్నారు అనమాట. ఆయన నమ్ముకుంటే మనకు సహాయం మనం ఆయన ఎక్కడేమో మనం సహాయం చేసే దేవుడు ఆయన కూడా అనమాట. యెహోవా బైబిల్ యెహోవా నమ్మి కొంచెం ఉన్నారు. ఆయన వారికి సహాయం వారికి కేడము అంటున్నారు అనమాట. ఆయన మనల్ని మర్చిపోలేదని ఎప్పటికీ కన్ను తప్ప వేసుకునేంతకాలం మనం మర్చిపోయింది అనమాట. ఆయన సహాయం వల్ల మన సహాయం జయించగలం అనమాట. మన దేవుని సహాయం మన ప్రకారం దాటం చేయగలం అనమాట. మన కన్నుల ప్రతి భాష ఉంటే ఆయన తుడిచివేస్తానంటున్నారు. నేను నిత్యం నడిపిస్తా అంటున్నారు అనమాట. ప్రభు నమ్మది కూడా ఆయన మమ్మల్ని సరిపరిచి దుష్టత నుండి కాపాడుతానని అంటున్నారు అనమాట. భయపడుతూ అంటున్నారు. నీ దేవుడైన నీవు మోచించుకున్నాను అన్నారు అనమాట. దేవుడైన నీ ముందు నడుచుడు నీ వెనకాల వేసే దేవుడు కావాలి కానీ అంటున్నారు అనమాట. ఈ దేవుడైన యువకులు మరి సంవత్సరాలు ఎల్లప్పుడూ మన మీద ఉంటాయి అంటున్నారు అనమాట. ఇంకా మన ప్రార్థనని సౌకపరుస్తా అన్నారు. మన సూర్యుడు ఇంకా అస్తమించడు, చంద్రుడు ఇంకా క్షీణింపడు అంటున్నారు. నేనే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాను అంటున్నారు అనమాట. కింద దేశం మీకు ఉన్న స్థలం మీద నిలబడతా అంటున్నారు. నీరు కట్టి తోట వల్ల ఎప్పుడు నీటి ఒకటి వల్ల ఉంటావు అంటున్నారు. నేను సౌకర్యంగా బతుకుతాను, సంతోషంగా నేను చేస్తాను అన్నారు. నీ ప్రకారం క్షేమం ఉంటుంది కానీ మీ నగరం నాపై రాదంటున్నారు. ఆకాశం భూమి గతిస్తూ కానీ నా మాటలు ఏమాత్రం గతింపు అని చెప్పేసి ఇది మాట దేవుడు. ఏదైనా మన పిల్లల్ని మనల్ని వృద్ధి పొందిస్తానని అంత గొప్ప పెద్దగా నుంచి దేవునికి కూడా చెల్లించుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరశక్తిమంతర ఘనమైన కలుస్తున్న తండ్రి ఎంతమందికి ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు చేసుకోవాలి. ప్రతి ఒక్క బిడ్డకి అవసరాలు తట్టండి, అక్కడ గొరకలు తెచ్చించండి. వీటికి మంచి జరిగి దయశైలి దొరికి నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితుల వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్పర్శన వేదనలతో కన్నా వాదాన్ని గుంజుని లేతండి. రక్షణ దయచేయండి. మీరు తరకు రాని మేర్చండి. మీరు సిద్ధపడిన కృప చెప్పుకుని ఎత్తుపడుకునే భావం దయచేయమని మా ప్రభు పేరు నేసుక్రీస్తు పరిస్థితిపైన అడిగి పెట్టుకుంటే ప్రార్థిస్తాం. ఆమెన్. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.